పాప్కార్న్ నోట్లో వేసుకుంటే కాస్త క్రిస్పీగా భలే టేస్టీగా ఉంటుంది. కానీ అదే పాప్కార్న్ బిల్లు మరింత భారమైంది. ఇప్పుడు చిన్నారులే కాదు పెద్దలు కూడా ఇష్టంగా తినే పాప్కార్న్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఈ చిరు స్నాక్ పై 3 రకాల జీఎస్టీ స్లాబ్లను కేంద్రం ప్రకటించడంతో యావత్ భారతవన్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెట్టింట మీమ్స్ వైరల్ అవుతున్నాయి. పాప్కార్న్ కొనాలంటే 1కి 10 సార్లు పర్సు బరువునో అకౌంట్లో బ్యాలెన్స్నో చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొందిప్పుడు. మల్టీప్లెక్స్కో షాపింగ్ మాల్కో వెళ్లి పిల్లల కోసమో లవర్ కోసమో పాప్కార్న్ కొనాలంటే 1కి 10 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే అక్కడ అమ్మేది క్యారమలైజ్డ్ పాప్కార్న్. ఎలాంటి స్నాక్ ఐటెంపై కేంద్ర ప్రభుత్వం తాజాగా విధిస్తున్న జీఎస్టీ 18%. సింగిల్ థియేటర్లు, మినీ మాల్స్, కాస్త పెద్ద పార్కుల ప్రాంగణాల్లో ఎక్కువగా బ్రాండెడ్ ప్రీ ప్యాక్డ్ పాప్కార్న్లు కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఈ రకం పాప్కార్న్ కూడా మరింత ప్రియమైపోయింది. దీనిపై 12% జీఎస్టీని విధిస్తోంది కేంద్రం. పోనీ రోడ్ సైడ్ బళ్లపైనో మినీ పార్కుల వెలుపలో దొరికే నాన్ బ్రాండెడ్ పాప్కార్న్ను ఉప్పు కారం కలిపి అమ్ముతారుగా, ఇవి తీసుకుందామన్నా ఆర్థిక భారం పడింది. వీటిపై 5% జీఎస్టీని అమలు చేస్తోంది కేంద్రం. పాప్కార్న్ ఒకటే, కానీ రంగు, రుచి, వాసన మారే కొద్దీ పన్ను స్లాబ్ పెరుగుతూ వచ్చింది. పేపర్లో చుట్టిన పొట్లాన్ తీసుకుంటే 5% పన్ను, ప్యాక్ చేసింది రెడీ టు ఈట్ పాప్కార్న్ తీసుకుంటే 12% ట్యాక్స్, క్యారమెల్ వెరైటీ అయితే ఏకంగా 18% పన్ను భారం పడుతుందన్నమాట. డిసెంబర్ 21న రాజస్థాన్లోని జైసల్మేర్లో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కౌన్సిల్ 55వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు వస్తువులపై ఉన్న జీఎస్టీ స్లాబ్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పాప్కార్న్ అయితే 3 కేటగిరీలుగా విభజించి మరీ వాత పెట్టింది జీఎస్టీ కౌన్సిల్. నాన్ బ్రాండెడ్, లేబుల్ లేకుండా విడిగా ఉప్పు, కారం, మసాలా, సుగంధ ద్రవ్యాలతో కలిపిన పాప్కార్న్పై 5%, బ్రాండెడ్ ప్రీ ప్యాక్డ్ పాప్కార్న్పై 12%, షుగర్ కలిపిన క్యారమెల్ పాప్కార్న్పై 18% జీఎస్టీని విధించారు. సాల్టెడ్, స్పైసీ, క్యారమలైజ్ల టేస్ట్ మాత్రమే కాదు, వాటిపై విధించే ట్యాక్సులు కూడా వేరువేరుగా ఉంటాయనేసరికి విస్తుపోవడం వినియోగదారుల వంతైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకున్న జీఎస్టీ ఆన్ పాప్కార్న్ పై దుమారం రేగిందే. పాప్కార్న్ ప్రియులు గగ్గోలు పెడుతున్నారు. చిన్న పిల్లలు ఇష్టంగా తినే పాప్కార్న్ పై భారీ ట్యాక్సులు వేస్తే ఇక థియేటర్లకు పోయేదెట్లానంటూ వాపోతున్నారు. మామూలుగా సినిమాకి వెళ్తే సినిమా టికెట్లు చాలా విపరీతంగా పెరిగినాయి. అలాగే ఇప్పుడు ఫ్యామిలీతో ఒక సినిమాకి వెళ్ళాలంటే సామాన్యుడు వెళ్ళని పరిస్థితి ఉంది. సినిమా టికెట్లతో పాటు లోపల ఏదైతే ఈ పాప్కార్న్, కూల్ డ్రింక్స్, వేరే ఏవైనా సరే ఐటమ్స్ తీసుకుందామంటే చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. ఇప్పుడు అలాంటిది గవర్నమెంట్ మళ్ళీ ఇప్పుడు వాటిపైన కూడా జీఎస్టీగా విధించి సామాన్య ప్రజల మీద భారం మోపినట్టుగానే ఉంది. కానీ ఇది కరెక్ట్ అయితే కాదు, పబ్లిక్కి చాలా ఇబ్బందిగా ఉంది. పాప్కార్న్ ఫ్లేవర్లు, అందులో కలిపే పదార్థాల ఆధారంగా 3 టైప్ జీఎస్టీ స్లాబ్లను అమలు చేయటంపై విపక్షాలే కాదు, విశ్లేషకులు, ఆర్థిక నిపుణులు సైతం తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వినోదంతో కూడిన విలాసంగా పాప్కార్న్ ను కేంద్రం పరిగణించినట్లు ఉందని సెటైర్లు వేస్తున్నారు. ఈ నిర్ణయం చిరు వ్యాపారులపైన ప్రభావాన్ని చూపిస్తుందంటున్నారు. వినోదంతో కూడిన ఒక విలాసం కింద ట్రీట్ చేయడం అనేటువంటిది జరిగినట్లుగా మనకు కనిపిస్తోంది. ఎందుచేతంటే ముఖ్యంగా సినిమా హాల్లో ఈ పాప్కార్న్ని వినియోగించడం జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఈ కెరామెలైజ్డ్ అంటే షుగర్తో కూడిన పాప్కార్న్ మీద 18%, సాల్ట్ ప్యాకేజ్డ్ పాప్కార్న్ మీద 12% అనేటువంటిది విధించడం జరిగింది. ఇది చిన్న వ్యాపారుల మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. నిత్యావసర వస్తువులపై జీఎస్టీ విధించి సామాన్యులపై భారం మోపడం ఎన్డీఏ ప్రభుత్వానికి కొత్తమీ కాదన్నారు విశ్లేషకులు. పాప్కార్న్ మీద కూడా ఎలా అంటే ఉప్పు దానిలో కలిపితే ఒకలాగా, లేకపోతే షుగర్ కలిపితే ఒకలాగా, క్యారమెల్ అది కలిపితే ఒకలాగా అనేది రకరకాలుగా ఆఖరికి పాప్కార్న్ లో కూడా వాళ్ళు తేడా చూపిస్తున్నటువంటి పరిస్థితి. పాప్కార్న్ మీద జిఎస్టీ వేస్తా నిర్ణయం తీసుకున్నారు. ఇది కొత్త ఏం కాదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిఎస్టీ అమల్లోకి వచ్చి 2017 జూలై తర్వాత చాలా నిత్యావసరాల మీద, ఆఖరికి మజ్జిగ మీద, పెరుగు మీద, మాంసం మీద, చేపల మీద, మీకు ధాన్యాల మీద, అలాగే చాలా నిత్యావసరాలు, చాలా చిన్న చిన్న సామాన్య పేద ప్రజానీకం లూజ్ గా ప్యాకెట్ లో కాకుండా కొనుక్కునే వాటికి సంబంధించి కూడా ఈ లూజ్ గా కాకపోయినా వాటిలో అంటే ఓవరాల్ గా ఏంటంటే జిఎస్టీ అనేది ఒక ప్రధాన భారంగా మారింది జనం మీద.
కేంద్రం నిర్ణయంపై సోషల్ మీడియాలో జోక్స్, మీమ్స్ పేలుతున్నాయి. నెటిజన్లు, పొలిటీషియన్లు, ఎకనామిస్టులు కేంద్రాన్ని దుయ్యబడుతూ ట్వీట్లు పెడుతున్నారు. థియేటర్కు వెళ్లి టైంపాస్కు తినే పాప్కార్న్ పై ఎంత జీఎస్టీ విధిస్తారా? ఫ్లేవర్డ్ పాప్కార్న్ కు ఎంత జీఎస్టీ విధిస్తారు? జీవించాలంటే ట్యాక్స్ కట్టాల్సిందేనంటూ పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి. సాల్టెడ్, ప్యాకేజ్డ్, క్యారమెల్ అన్నీ కలిపి తింటాం, ఇప్పుడు వెయ్యండి ట్యాక్స్, చూద్దాం ఎలా వేస్తారో అని పోస్ట్ చేసిన ఓ మీమ్ తెగ వైరల్ అవుతోంది. తక్కువ జీఎస్టీ ఉండే సాల్ట్ పాప్కార్న్ తినండి, ఆదా చేసిన డబ్బులు మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయండి, 30 ఏళ్ల తర్వాత మీ నెట్ వర్త్ ఎంత ఉంటుందో చూడండి అంటూ తిరుగుతున్న మీమ్ నవ్వు తెప్పిస్తోంది. కిరాణా వస్తువుగా పాప్కార్న్ ను పరిగణిస్తూ అభివృద్ధి చెందిన దేశాల్లో పన్ను విధించరన్నారు ఆర్థికవేత్త వివిఎల్ఎన్ శాస్త్రి. కానీ భారత్ లో వింత పోకడ కనిపిస్తోందన్నారు. పాప్కార్న్ ఏదైతే గ్రోసరీ ఐటమ్స్ కింద కొంటారో వాటి మీద ఏ విధమైన టాక్సేషన్ కూడా లేదు. యుఎస్ఏలో కానీ, కెనడాలో కానీ, యూకేలో కానీ, ఇటువంటి డెవలప్ కంట్రీస్లో కూడా అది జిఎస్టీ కానీ, ఇతర సేల్స్ ట్యాక్స్ కానీ ఎటువంటివి కూడా గ్రోసరీ ఐటమ్ కింద అమ్మేటువంటి పాప్కార్న్ మీద అప్లికబుల్ చేయబడలేదు. కానీ ఇండియాలో గ్రోసరీ ఐటమ్ కింద అమ్మే పాప్కార్న్ మీద కూడా 5% టాక్సేషన్ అనేటువంటిది ఉండడం అనేటువంటిది ఒక వింత పోకడ. పాప్కార్న్ పై జీఎస్టీ స్లాబ్లను కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. సినిమాకు ఫ్యామిలీతో నలుగురు పోయినప్పుడు ఓ 1500 టికెట్ కనుకుంటే థమ్స్అప్లకు, ఈ కూల్ డ్రింక్లకు, ఈ పాప్కార్న్కి ఇంకో 1500 అయితే మొత్తం 3000 అవుతుంది. అలాంటి పెనుభారం వల్ల దీనికి జిఎస్టీ వేయడం ఏంది? ప్రభుత్వం ఒకసారి పునరాలోచించాలి. ఎందుకంటే పార్కులో కానీ, సినిమా కానీ భవిష్యత్తులో ఇంకా పోరాని పరిస్థితి కూడా ఏర్పడుతుందని నేను అంటున్నాను. పాప్కార్న్ పై జీఎస్టీ స్లాబ్లపై విమర్శలు, సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ వైరల్ అయ్యేసరికి కొన్ని గంటల వ్యవధిలోనే స్పందించారు నిర్మలా సీతారామన్. చక్కెర కలిపిన ఏ తినుబండారంపైనైనా పన్ను ఎక్కువగా ఉంటుందని, ఫుడ్ ప్రాసెసింగ్ కేటగిరీలో చేరుస్తూ క్యారమెల్ పాప్కార్న్ కు 18% పన్ను విధించడం జరిగిందన్నారు. పాప్కార్న్ పై రాష్ట్రాలలో వివిధ రకాల పన్నులున్నాయి. అయితే ఇలా రాష్ట్రాల వారీగా కాకుండా తయారీ ఆధారంగా 3 స్లాబ్లుగా విభజించామంటోంది కేంద్రం. टॉक आउटसाइड इट लुक्स सिली, अरे पॉपकॉर्न के ऊपर इतना चर्चा चाहिए क्या? मगर हर आइटम के ऊपर फिटमेंट कमेटी में स्टेट्स भागीदारी लेकर चर्चा करने के समय वो क्लियरली बोलते हैं एडेड शुगर वाले चीज को तो हम ट्रीटमेंट अलग ही देते हैं, चाहे वो ड्रिंक हो, कार्बोनेटेड ड्रिंक हो, जूस हो, जिसमें एडेड शुगर है. इसीलिए पॉपकॉर्न का ट्रीटमेंट में जब तक वो नमकीन है, सॉल्टेड है, मसाला एडेड है, चटपटा मसाला है, चिली पाउडर है, कुछ हो, वो सब 5%, am I right? 5%. But when it has added caramelized sugar, it is no longer namkeen. इसीलिए उसका रेट अलग है. ఏది ఏమైనా జీఎస్టీ రూపేణా ఆదాయాన్ని పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇలా చేస్తోందనే వాదన వినిపిస్తోంది. స్నాక్స్ పై సమాన పన్ను విధానం అమల్లోకి తెచ్చేందుకు యత్నించిందని అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అయితే కేంద్రం తీరును తప్పుపడుతూనే వినూత్న రీతిలో స్పందించారు. జీఎస్టీ స్లాబ్ రేట్లున్న పేపర్ కటౌట్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పాప్కార్న్ తిని నిద్రపో, ఎక్కువ ఆలోచించుకో, గుడ్ నైట్ అంటూ రాసుకొచ్చారు. ఇదంతా చూస్తుంటే కేంద్రం తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గేలా కనిపించట్లేదు. సో పాప్కార్న్ చాలా కాస్ట్లీ గురు.